మెగా బాక్స్ ఆఫీస్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, బోలెడన్ని సినిమాలు తెచ్చిందే తుమ్మెద, అన్ని హిట్ కావు, కొన్నే హిట్ అవుతాయి అని పాట పాడుకోవాలి ఇప్పుడు. అవును కదా, ఏడాది పొడవునా సంక్రాంతి పండుగ కోసం వెయిట్ చేస్తాం. కానీ ఈ పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతోంది. అందుకే ఈ సోమవారం అంటే అందరికీ చిరాకే. అబ్బా అప్పుడే రావాలా, ఇంకా కొన్ని గంటలు అలాగే ఆదివారం ఉండొచ్చు కదా అని అనుకుంటాం. బాధతో బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి చేరుకుని ఉఫ్మంటూ ఆఫీస్కి వెళ్తాము. కానీ అమ్మ పెట్టిన అరిసెలు, కాజాలు, పూతరేకులు, పచ్చడ్లు చూస్తే ఆ బాధ కొంచెం తీరుతోంది. ఇక సంక్రాంతి అంటే సినిమాలు కదా, మొత్తం 5 సినిమాలు, ఒకటి ఫట్, ఇంకొకటి జస్ట్ పాస్, ఇంకో 2 బ్లాక్ బస్టర్, ఇంకా లాస్ట్ది మ్యాసివ్ బ్లాక్ బస్టర్. అవేంటో మేము చెప్పాలా, మీకు తెలుసు కదా. అలాగే మనకి ఎలా మండే అంటే ఎంత ఇష్టం ఉండదో, సినిమాలకి కూడా ఇది ఒకటి టెస్టే. అసలు ఈ ఏడాది సంక్రాంతి పండుగ సీజన్ టాలీవుడ్ కి బాక్స్ ఆఫీస్ పరంగా నిజంగా అద్భుతమైన పరంగా నిలిచింది. ఒకేసారి భారీ సంఖ్యలో సినిమాలు విడుదలైన, థియేటర్లు కొరతగా ఉన్న, పండుగ వాతావరణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ అన్ని సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో హౌస్ఫుల్ షోలతో పరుగులు తీశాయి. సెలవుల ప్రభావం, కుటుంబ ప్రేక్షకుల రాకతో థియేటర్లన్నీ సందడిగా మారిపోయాయి. దేశీయ మార్కెట్ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. అక్కడ కూడా ఈ వారం మొత్తం టాలీవుడ్ సినిమాలే ఆధిపత్యం చూపించాయి. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ముగిశాయి, తొలి వీకెండ్ కూడా పూర్తయింది. ఈ దశలో మనశంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలు తొలి వీకెండ్ ను పాజిటివ్ టాక్ తో ముగించాయి. కలెక్షన్లు బాగానే రావడంతో ట్రేడ్ లోను కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసలు పరీక్ష మాత్రం ఈ రోజు నుంచే మొదలవుతోంది. అదే అత్యంత కీలకమైన వీక్ డే టెస్ట్. సోమవారం కావటంతో సహజంగానే అన్ని సినిమాలకు కలెక్షన్లలో తగ్గుదల కనిపించనుంది. ఇది బాక్స్ ఆఫీస్ లో ఎప్పుడు జరిగే సహజ ప్రక్రియే. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలు వీకెండ్లలో కూడా డీసెంట్ ఆక్యుపెన్సీలను నిలబెట్టుకోగలిగితేనే బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుంటాయి. అప్పుడే నిర్మాతల ఖాతాలోకి మరింత ఆదాయం, లాభం చేరుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ప్రేక్షకుల ఫస్ట్ ప్రిఫరెన్స్ కొనసాగుతోంది. చిన్నపాటి కలెక్షన్ డ్రాప్ వచ్చినా మొత్తం మీద ఈ సినిమా తన స్ట్రాంగ్ రన్ ను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కథ, ఎమోషన్, ఫ్యామిలీ అపీల్ కలిసి రావటంతో వీకెండ్లలో కూడా ఈ సినిమా బలంగా నిలబడుతోందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాల పరిస్థితి మాత్రం కాస్త కీలకంగా మారింది. తొలి వీకెండ్ వరకు బాగానే రాణించిన ఈ సినిమాలు తదుపరి వీకెండ్లను ఎలా ఎదుర్కొంటాయన్నదే వాటి బాక్స్ ఆఫీస్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. వచ్చే వీకెండ్ వరకు థియేటర్లో నిలబడగలిగితేనే మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ మైలురాయిలను దాటే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ తో దూసుకువచ్చిన రాజసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వర్డ్ ఆఫ్ మౌత్ అంతగా లేకపోవడంతో రేపటి నుంచి వీటి కలెక్షన్లలో గణనీయమైన పతనం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వీక్ డేలలో కొంతమేర స్క్రీన్లు నిలబెట్టుకుని వచ్చే వీకెండ్ వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ దశలో అన్ని సినిమాలకు ఇది నిజంగా ఒక యాసిడ్ టెస్ట్ లాంటిదే. పండుగ హంగామా, తొలి వీకెండ్ మద్దతు తర్వాత కూడా వీక్ డేలలో నిలబడగలిగితే ఆ సినిమాలకు బాక్స్ ఆఫీస్ పరంగా తుది విజయం దక్కుతోంది. ఇక నుంచి వచ్చే కొన్ని రోజులు ఈ సంక్రాంతి సినిమాల ఫైనల్ వెర్డిక్ట్ ను నిర్ణయించే కీలక దశగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.